సో నమస్తే అండి. గ్లో ఎల్ఈడి మరొక కొత్త ప్రోడక్ట్ తోటి ఈరోజు మీ ముందుకు వచ్చింది. ప్రతి మండే అంటే మనం సోమవారం రోజు ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు మనం వైఫై బ్యాకప్ డివైస్ అనేది ఒకటి మనం రిలీజ్ చేయడానికి మన ముందుకు ఇచ్చారు వి వెంకటేశ్వరరావు గారు. అందరు వివి రావు గారు అని చెప్తారు. సార్ సోషల్ యాక్టివిస్ట్. సార్ గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఒక కేటలాగ్ తయారవుతుంది. అన్ని పదవులు సార్ ఉన్నాయి. సార్ అంతా బాగా డీల్ చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఈ రోజు మన ఈ వైఫై బ్యాకప్ డివైస్ ని లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఇప్పుడు కలర్ చూద్దాము. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఇక్కడ జస్ట్ వైఫై బ్యాకప్ డివైస్. జనరల్గా మనం ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ రాకుండా ఉండడం కోసం చేసాం. ఓకే. మనం ఫేస్ చేసే ప్రాసెస్ ఎప్పుడైనా మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, స్టూడెంట్స్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాయి, కొంచెం మనకి రెగ్యులర్గా పోవట్లేదు, పవర్ ఎప్పుడైనా ఒకసారి పోయి వస్తుంది. కాబట్టి పోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి నెట్ రౌటర్ కూడా టైం తీసుకుంటాం. అట్లీస్ట్ ఒక 4-5 minutes అయినా పడుతుంది. సో ఏ ఇంటరప్షన్ లేకుండా ఉండడం కోసం మన డివైస్ చేస్తాం. సో ఇప్పుడు దీని ఏం చేస్తాం అంటే మనం దీనికి మళ్ళీ అడాప్టర్ అవసరం లేదు. జనరల్గా దీనికి మొత్తం దీన్ని ఇన్బుల్ట్ చేస్తాం. సో దీన్ని డైరెక్ట్గా మనం వైఫై రౌటర్ కి ప్లగ్ చేస్తాం. సో దీన్ని కనెక్ట్ చేసేసి దీన్ని ప్లగ్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఎంతసేపు బ్యాకప్ ఇస్తుంది? సో ఇది 2 hours అండి. 2 hours. జనరల్ గా ఇప్పుడు మనకి ఎప్పుడైతే పవర్ ఉందో ఈ రెగ్యులర్ పవర్ తీసుకొని వెళ్తుంటుంది. అట్ ది సేమ్ టైం as good as same technology as what we use in our houses, the backup technology. That is bulk size. Bulk size, and we use lead acid batteries and lithium ion. Lithium ion. ఇప్పుడు టెస్లా కార్స్ లో వాటి యూస్ చేసే సెల్స్ కూడా ఇవే అన్నమాట. సో ఆ సెల్ యూస్ చేసేసాం. సో దీంట్లో మనం యూస్ చేసింది 4000 mAh. సో మనకి 2 hours బ్యాకప్ వస్తుంది. సో ఒకవేళ మనకి ఇంకా 4 hours, 5 hours, 6 hours అలా కావాలంటే బ్యాకప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం లేదు. సో మెయిన్ గా దానికోసం చేస్తాం. అంటే ల్యాప్టాప్ వర్క్ పనిచేస్తుంది. అంటే మీకు బ్యాకప్ లో ఎంత అక్కడ ఎన్ని డివైసెస్ ఉన్నా పనిచేస్తుందా? ఓన్లీ ఫ్యూ డివైసెస్? రోటర్ కెపాసిటీ ఎంత ఉందో అంతే ఉంటుంది. రోటర్ కెపాసిటీతో సంబంధం లేదు. రోటర్ యాక్టివ్ గా పనిచేయడం కోసం పవర్ సప్లై ఓన్లీ దీన్ని సప్లై చేయడానికి మీరు. ఇప్పుడు పవర్ పోయినప్పుడు మనం ల్యాప్టాప్ వాడుకోవచ్చు కదా. ల్యాప్టాప్ లో పవర్ ఉంటుంది, మొబైల్ లో వైఫై వాడుకోవచ్చు. వీటన్నిటికి కూడా మనకి ఇది యాక్టివ్ గా ఉంటే మనం వర్క్ చేసుకోవచ్చు. సో దానికోసం సో రెగ్యులర్ పవర్ తీసుకుంటూనే లోపల బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే రెగ్యులర్ పవర్ లేదో కట్ అయిపోతే ఆన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మళ్ళీ అది ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఆన్ అయ్యాక అది డిశ్చార్జ్ అయింది కాబట్టి అది ఛార్జ్ అవుతూ దీన్ని పవర్ అప్ చేస్తుంది. అది ఆటోమేటిక్ గా అదే స్విచ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పవర్ సప్లై తీసేసాను. సో డైరెక్ట్లీ రన్నింగ్ ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. ఇప్పుడు సప్లై లేదు అంటే పవర్ కట్ అయింది అనుకో. సో దాన్ని కంటిన్యూ చేస్తుంది. సో వన్స్ మన పవర్ సప్లై పెట్టగానే ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. వండర్ఫుల్. సో ఓన్లీ దీనికోసమే కాకుండా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక ప్లేస్ లో సీసీ కెమెరా ఉందనుకోండి, దానికి కూడా 12 volt కాబట్టి దానికి కూడా సేమ్ డివైస్ మనం దానికి కూడా యూజ్ చేస్తాం. ఫ్యూచర్ స్కోప్ లో మనం బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మొబైల్ లో నుంచి దాని డేటా తీసుకుని మానిటర్ చేయొచ్చు. అంటే రిమోట్ సీసీ కెమెరాలు మా ఫామ్ హౌస్ లో పెడితే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ కరెంట్ పోతుంటే వస్తుంటుంది. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సోలార్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సోలార్ 2 ఆప్షన్స్ ఉన్నాయా? మీరు సోలార్ కూడా ఉందా? సోలార్ కూడా. రైట్, నైస్, వెరీ గుడ్. So this is ఇవాళ ప్రోడక్ట్ గురించి. Oh, excellent. That's wonderful. Thank you. సో మా కంపెనీ గురించి అండ్ సామిరెడ్డి గారు, రామకృష్ణ గారి గురించి మీకున్న అనుబంధాన్ని ఒకసారి మీ మాటలో చెప్పాలి. So thank you, Krishna garu. Nice. I'm so happy that all the youngsters ikkada intamandi under your leadership they are working. That's a wonderful thing. కంపెనీ విషయానికి వస్తే సామిరెడ్డి గారు తర్వాత రామకృష్ణ గారు మా చాలా పాత అంటే చిరకాల మిత్రులు. మేమంతా కూడా లోక్సత్తాలో కలిసి పనిచేసాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు ఇంతమందికి ఎంప్లాయ్మెంటే కాకుండా ఈరోజు మీకు
ఏదైతే టెక్నాలజీలో అప్డేట్ అవుతున్నటువంటి అంశాలు చాలా వాటికి మనకి సొల్యూషన్స్ లేవు. కామన్ మ్యాన్ గా ఇప్పుడు మన ఇళ్లలో కానీ ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే బ్యాకప్ ఇది అవసరం అనేది చాలా సందర్భాల్లో మనము ఇంపార్టెంట్ మెసేజెస్ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు. సో వీళ్ళు దే ఆర్ కమింగ్ అప్ విత్ గుడ్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు దీని యొక్క అవసరము ఎవరికి తెలుస్తుందంటే ఇప్పుడు రెగ్యులర్ గా నేను నా ఫ్రెండ్ ఒక అతను మొన్న షేర్ మార్కెట్ లో కూర్చుంటాడు. ఆయన సడన్ గా నేను ఆయనతో మాట్లాడుతుంటే ఫోన్ చేసి అంటే తను చెప్పాడు, సార్ మీరు ఇంత ఫైట్ చేస్తారు కదా మీడియాలో, నా సడన్ గా పవర్ పోయిన తర్వాత నా గ్యాడ్జెట్ పని చేయబోయేసరికి నాకు ఇంత లాస్ వచ్చిందని చెప్పారు. దీస్ ఆర్ ద సెన్సిటివ్ ఏరియాస్ వేర్ వీ కెన్ రియల్లీ, ఇప్పుడు మీకు మీరు చెప్పినట్టు సీసీ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ ఈ రోజుల్లో టెక్నాలజీ మనం డిపెండెన్స్ పెరిగిపోయింది. పెరిగిన టెక్నాలజీ డిపెండెన్స్ తగ్గట్టుగా మనం గ్యాడ్జెట్స్ సపోర్టింగ్ గ్యాడ్జెట్స్ లేకపోతే మనం ఎంతో ఫోర్గా అవుతాం. ఎందుకంటే వీ ఆల్రెడీ started our life completely depending on these areas. So definitely this product is going to make a big difference, and I wish Ramakrishna garu mari ma Sami Reddy garu inta బృహత్తరమైనటువంటి ఇంతమంది ఎంప్లాయ్మెంటే కాదు పబ్లిక్ సర్వీస్ సెక్టర్ లో టెక్నాలజీ సైడ్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఇంకా ముందు ఇంకా వీళ్ళు ఫ్లరిష్ కావాలని, చాలా సొల్యూషన్స్ బయటికి తీసుకురావాలని I hope they should always continue this job and then make better services for the people. Thank you. Thank you, sir. సో గ్లో ఎల్ఈడి ఈ రోజు లాంచ్ చేసిన ఈ వైఫై బ్యాకప్ డివైస్ అనేది చాలా మందికి ఇప్పుడు సార్ కూడా చాలా విషయాలు చెప్పారు. స్టాక్ మార్కెట్ అనేది చాలా ఎక్సలెంట్ గా జరిగేది అనమాట. ఎందుకంటే ఒక సెకండ్ వాళ్ళకి పవర్ ఇంటరప్షన్ ఉన్నా కూడా, అంటే మీన్స్ వైఫై రాకపోయినా కూడా లక్షల్లో నష్టాలు వచ్చే విధంగా జరుగుతుంది అందులో. అదే కాకుండా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అలా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు. మీదంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరైతే దగ్గర కూడా బ్యాకప్ ఉంటుందో, వాళ్ళకి బ్యాకప్ అవసరం కావాల్సి వస్తుందో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వైఫై బ్యాక్ డివైస్ ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ వర్క్ ని అన్ఇంటరప్టెడ్ గా వాళ్ళు చేసుకోవచ్చని మేము మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.